హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ 12. ఇక కథలోకి వెళ్ళిపోదాం. నాకు మెసేజ్ చేసింది నువ్వే అని నాకు తెలుసు. ఎందుకు దాటవేస్తున్నావు? ఇదంతా ఎందుకు? నేను ఇంతకు ముందే నీకు తెలుసా? ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. లేచి నిల్చుంది. అతను కూడా నిల్చున్నాడు. మీరంటే మీరంటే నాకు ఆ నీకు అది సార్, మీరు నాకు తెలుసు. ఇంకా నేనంటే నీకు? వివిధ గుండె వేగం పెరిగింది. గట్టిగా కళ్ళు మూసుకుంది. అర్జున్ వివిధ వైపే చూస్తున్నాడు. వివిధ కంగారు అర్జున్కి తెలుస్తోంది. వివిధ ముందు విషయం చెప్పు, నేను పాజిటివ్గా తీసుకుంటాను అన్నాడతను. సార్, నా మీద మీ అభిప్రాయం ఏంటి? కళ్ళెత్తి అర్జున్ని చూసింది. చిన్నగా నవ్వి సమాధానం కావాలి నాకు, ఇలా ప్రశ్నలు కాదు అన్నాడు. సరే, ఒకసారి కళ్ళు మూసుకోండి అంది వివిధ. వింతగా చూశాడు అర్జున్. ప్లీజ్ సార్ అంది వివిధ. వివిధ కళ్ళు వైపు ఒకసారి చూసి కళ్ళు మూసుకున్నాడు అర్జున్. దేవుడా, నువ్వే నాకు దిక్కు. పైకి చూస్తూ చేతులు జోడించి అర్జున్ని చూసింది. అలాగే చూస్తూ ఉండాలనిపిస్తోంది ఆమెకి. అతనికి సైడ్ కొట్టే పనిలో పడిపోయింది కాసేపు. వివిధ, ఉన్నావా? ఆమె నుంచి సమాధానం రాకపోవడంతో అతను అడిగాడు. అప్పుడు తేరుకొని పిచ్చి ముఖమా అని మెల్లిగా తనకు తాను తిట్టుకొని ఇంకోసారి దేవుడికి దండం పెట్టుకుని అర్జున్ కళ్ళు తెరిచేలా ఉన్నాడు అని, కళ్ళు తెరవద్దు మీరు అంది వివిధ. ఓకే. ఆమె కంగారు అతనికి తెలుస్తుంటే సరే అన్నాడు. ఒక్క ఉదుటున అర్జున్ని హత్తుకుంది వివిధ. వెనక్కి అడుగు వేసి నిలదొక్కున్నాడు. వివిధ. అర్జున్ ఇంకా మాట్లాడబోపు. సార్ ప్లీజ్, నేను చెప్పేది వినండి. అతని చొక్కా గట్టిగా పట్టుకుని అతని ఎదలో ముఖం దాచుకుంది వివిధ. అతని చేతులు ఆమెను చుట్టుకోలేదు. ఆ విషయం ఆమెకి తెలుసు. అర్జున్. అతని పేరుతో ఆమె పిలిచిన పిలుపుకి కళ్ళు తెరిచాడు. అతన్ని అతుక్కుని ఉన్న ఆమెను చూశాడు. నాకు మిమ్మల్ని ఇలాగే పిలవాలని ఉంటుంది, ఏమీ అనుకోకండి, ఈ ఒక్కసారికి అంతే అని కొంచెం ఆగి, మీరంటే నాకు ఇష్టం. ఇష్టం అనే కంటే ప్రాణం. మిమ్మల్ని మొదటిసారిగా ఒక బ్యాడ్ ఇన్సిడెంట్లో కలిశాను. మీ వల్ల మా అక్క ప్రాణాలతో బయటపడింది. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది. ఇదంతా మీ దృష్టిలో పడ్డానికి చేశాను, అంతేకాని ఇంకెందుకో కాదు. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను తట్టుకోలేను. మీకు ఇష్టం లేకపోయినా పర్వాలేదు, కానీ నన్ను తప్పుగా అనుకోవద్దు. అప్పటికే ఆమె కన్నీరు అతని ఎదకి తాకింది. ఆమె భుజాలు పట్టుకుని దూరం జరిపి ఆమె వైపు చూశాడు అర్జున్. ఇంకా ఏడుస్తోంది. ఆమె చేతులు వణుకుతున్నాయి. ఏడవకు, నాకు ఏడిస్తే నచ్చదు అన్నాడో లేదో. గబగబా కళ్ళు తుడుచుకుంది వివిధ. వాటర్ కావాలా అని అడిగాడు. వద్దు అన్నట్టు తల ఊపింది. నేనంటే ఎందుకు ఇష్టం అని అడిగాడు అర్జున్ సూటిగా. మీ హెల్పింగ్ నేచర్ ఇష్టం, మెల్లిమెల్లిగా మీరంటే ఇష్టం అని తలదించుకుని చెబుతోంది వివిధ. కవితలు మెసేజ్లు నీవేనా? అవునని నిలువుగా ఊపింది. నాకు ముందు నుంచే నీ మీద డౌట్ ఉంది. అరే, ఇంత సైలెంట్గా ఉండే అమ్మాయి ఇలా ధైర్యంగా మెసేజ్ ఎందుకు చేస్తుంది అనుకున్నాను. ఆ రూపేష్ గారిని కొట్టావు చూడు, ఎందుకో నువ్వే అనిపించింది, తర్వాత ప్రూవ్ అయింది అని అన్నాడు అర్జున్. ఎలా సార్ అంది అమాయకంగా. టైం వచ్చినప్పుడు చెప్తా, వెళ్దామా అని అడిగాడుక. అదేంటి, ఇంత చెప్పా కూడా వెళ్దామంటున్నారు? ఇప్పుడు నేనంటే ఇష్టం ఉన్నట్టా లేనట్టా? అయోమయంగా చూసింది వివిధ. ఆగిపోయి నిల్చొని ఉన్న వివిధని చూసి, ఇక్కడే ఉంటావా అన్నాడు అర్జున్. ఊహు అంది ఆమె. మరి వెళ్దాం పదా. సార్, మీరు ఇంకా చెప్పలేదు అంది. ఏం చెప్పాలి? ఇప్పటి వరకు నేను చెప్పింది విన్నారుగా, ఏం చెప్పాలి అంటారేంటి మీరు అని అడిగింది వివిధ. నువ్వు చెప్పింది విన్నాను. నేను అడిగిన వాటికి నువ్వు సమాధానం చెప్పావు. ఇంకేంటి అని అడిగాడు అర్జున్. సార్, ఆమె మూతి ముడుచుకుంది. చెప్పు, ఏడిపించకండి అంది. అరే, ఇప్పుడు నేను నిన్ను ఏమన్నాను, నువ్వు ఏడ్చేలా అని అడిగాడు అతను. వివిధ బుర్రగొక్కుంది. నేను ఒకటి అడుగుతాను చెప్పండి సార్, నేనంటే మీకు అని ఆగిపోయింది. నువ్వంటే నాకు ఇదేం ప్రశ్న అని అడిగాడు. కావాలని చేస్తున్నారని అర్థమైంది. మీరు రివెంజ్ ప్లాన్ చేశారని తెలుస్తోంది. అనిపించిన రోజు చెప్పండి. నా మనసులో భారం దిగిపోయింది, ఇక వెళ్దాం అర్జున్ గారు అని వడివడిగా అడుగులు ముందుకు వేస్తూ. నేనేంటి ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను? అమ్మో, నేనేమో ఇది ఏమీ అనుకోరుగా
అనుకుంటూ ఆధారుగా నడుస్తూ జర్రున జారి చతికిల పడింది వివిధ. అయ్యో! వివిధ దగ్గరికి వచ్చాడు అర్జున్. అతను నవ్వుతున్నాడు. నేను ఏడుస్తుంటే మీకు నవ్వొస్తుందా? సాయం పట్టండి అని చెయ్యందించింది. ఆమె ముందు ఒక కాలు మీదకి కిందకి వేసి మరొక కాలు మడిచి కూర్చొని, నువ్వు చేసినవన్నీ అంటే నాకు చాలా ఇరిటేటింగ్ కలిగించాయి. నువ్వు ఎవరో తెలిసిన రోజు గోబ గుయ్యమని కొట్టేద్దామనుకున్నా అన్నాడు. వెంటనే చెంపలకి 2 చేతులు అడ్డు పెట్టుకుని, నిజంగా కొడతారా? అంది ఏడుపు మొహం పెట్టి. ఖచ్చితంగా కొట్టేవాణ్ణే. నిన్ను చూస్తుంటే కొట్టాలి అనిపించట్లేదు అని అన్నాడు అర్జున్. మరి ఏమనిపిస్తోంది? కళ్ళల్లో మెరుపు తెచ్చుకుని అడిగింది వివిధ. ఏమీ అనిపించడం లేదు. చాలా క్యాజువల్గా చెప్పాడు అర్జున్. నాతో ఇలా మాట్లాడుతుంటే ఎంత నచ్చిందో ఈ క్షణం. ఇలాగే కాలం ఆగిపోయినా బాగుండనిపిస్తోంది అని అర్జున్ చూస్తూనే ఉంది వివిధ. వివిధ ముఖం మీద చేతులాడించాడు. హా సార్ అంది. ఎప్పుడు ఊహల్లోనే ఉంటావా అని అడిగాడు అర్జున్. అదేం లేదులేండి. మీరెప్పుడు సీరియస్గా ఉంటారు కదా. నాతో ఇలా క్లోజ్గా మాట్లాడుతుంటే ఆశ్చర్యంగా ఉంది అంది వివిధ. నేనెప్పుడు సీరియస్గా ఉన్నాను? సరదాగా ఉంటాను అన్నాడు. అవునా? నాకెందుకు అలా అనిపించలేదు అంది వివిధ. మాటలు కట్టిపెట్టు, ఇక వెళ్దాం అని పైకి లేచాడు. సార్ హెల్ప్ మీ అంది. అర్జున్ని చూస్తూ చేతిని ముందుకు చాపింది వివిధ. అర్జున్ ఆమెను పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతున్నాడు. సార్ అని అరిచింది. త్వరగా వస్తే వెళ్దాం అన్నాడతను. అష్ట కష్టాలు పడి లేచి మెల్లిగా నడుచుకుంటూ అర్జున్ని అనుసరించింది. కాలు నొప్పి పెడుతుంటే, చూసుకోవాలని తెలియదా నీకు? కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడిస్తే ఇలాగే ఉంటుంది. తనకు తాను గొనుక్కుంటూనే ఉంది వివిధ. అర్జున్ నవ్వుకుంటూ బైక్ స్టార్ట్ చేశాడు. ఆమె వెనుక ఎక్కింది. ఇప్పుడు ఆమె మనసులో భారం మొత్తం పోయినట్టుంది. అర్జున్తో ఇలా సరదాగా చాలా చాలా నచ్చింది వివిధకి. అసలు ఆమె అనుకోలేదు ఇంత త్వరగా ఇలా ఒకరోజు వస్తుంది అని. అర్జున్ వివిధ పట్ల పాజిటివ్గా ఉన్నాడని ఆమెకి అర్థమైంది. సార్ ఆమె పిలిచింది. మీరేనా? నేను నిన్ను పొరపాటుగా అనుకున్నాను అని అర్జున్ అనగానే, అవునా? ఎందుకు? గాబరా పడింది వివిధ. నువ్వు నోట్లో నాలుక లేని అమ్మాయివి అనుకున్నాను. ఇలా మాట్లాడుతూనే ఉంటావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నాడు అర్జున్. మూతి ముడుచుకొని సైలెంట్గా కూర్చుంది వివిధ. వాళ్ళ పైన కొత్తగా ఉంది. ఇది ఏ పరిణామానికి దారి తీస్తుందో. గుడ్. ఆకృతి నీతో ఏదైనా చెప్పిందా అని అడిగాడు. ఏదైనా అంటే దేని గురించి సార్? నథింగ్ అన్నాడు ఆలోచిస్తూ. ఏమైంది సార్? ఏం లేదు. ఏదో అడగాలి అనుకుని ఆగిపోయి ఉంటారు అనుకుని అర్జున్ని అడిగే ఇబ్బంది పెట్టాలి అనిపించలేదు ఆమెకి. వివిధ వాళ్ళ ఇంటికి 2 ఇళ్ళ దూరంలో బైక్ ఆపాడు అర్జున్. సార్ అంది దిగుతూ. ఏంటి అన్నట్టు చూశాడు ఆమె వంక. ఇదంతా కల కాదుగా? బేలగా ముఖం పెట్టింది. కాదు ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు అర్జున్. ఏమో కలైపోదుగా. పిచ్చా నీకు? సరే నువ్వు నిజమని నమ్మాలి అంటే ఏం చేయాలి అని కాసేపు ఆలోచించి, ఒక్క నిమిషం అని ఫోన్ బయటికి తీసి, మిమ్మల్ని ఒక ఫోటో తీసుకుంటాను అంది. నాకు తెలియకుండా తీసుకున్నవి చాలవా అని అడిగాడు అర్జున్. అంటే సార్ అది అని నసిగింది. ఏమీ అక్కర్లేదు, నాకు పిక్స్ తీయించుకోవడం నచ్చదు అని వివిధ చేతిలో ఫోన్ తీసుకొని, కాదు లాక్కుని వివిధని ఫోటో తీసి, రేపు ఉదయం నువ్వే చూసుకో, ఈ పిక్ నిజమే అని నమ్మకం వస్తుంది అని అన్నాడు అర్జున్. అంత కోపం ఎందుకండి? ఒక్క ఫోటోనే కదా. అర్జున్ చేతిలో ఫోన్ తీసుకొని ఇంకా ఏదో చెప్పేలోపు బాయ్ అన్నాడు అర్జున్. కాసేపు ఉంటే మీ సొమ్మేం పోతుంది అని గొనుక్కుంది వివిధ. వినిపించింది బాయ్. అర్జున్ బైక్ స్టార్ట్ చేస్తుంటే అర్జున్ చేతి మీద ముద్ది ఇచ్చి వెనక్కి చూడకుండా అర్జున్ తేరుకునే లోపే ఇంటి లోపలికి పరుగు పెట్టింది వివిధ. వెళ్తున్న వివిధ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు అర్జున్. 2 నిమిషాల తర్వాత ఆలోచనలో ఫుల్ స్టాప్ పెట్టి ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళి ఏదో కాస్త తిని బెడ్ మీద పడిపోయింది వివిధ. ఆమె మనసు సంతోషంగా ఉంది. అర్జున్తో ఇలా ఒకరోజు వస్తుందది. అది ఇంత త్వరగా అని ఆమె ఊహించనేలేదు. వెంటనే తన ఫ్రెండ్కి కాల్ చేసింది. హలో విస్సు ఆమె అరిచింది. వివి చిన్నగా నా చెవుల్లో నుంచి బ్లడ్ వచ్చేలా ఉంది అన్నాడతను. రేయ్ అంత దారుణంగా ఉంటుందా నా వాయిస్? ఏడుపు మొహం పెట్టింది వివిధ.
చచ అదేం లేదురా, సరదాగా అన్నానులే. అది సరే, అమ్మాయి గారు ఆనందంగా ఉన్నట్టున్నారు. ఏంటి విషయం అని నవ్వుతూ అడిగాడతను. అర్జున్కి నా ప్రేమ విషయం చెప్పేశా అంది ఉత్సాహంగా. అటువైపు నుంచి సమాధానం రాలేదు. రేయ్ ఉన్నావా? హా, ఏం చెబుతున్నావు? అర్జున్కి నా ప్రేమ విషయం చెప్పేశాను అంటున్నా అంది వివిధ. అవునా, ఏమన్నాడు మరి? ఓకే చెప్పి ఉంటాడులే అన్నాడతను. లేదురా, డల్గా చెప్పింది వివిధ. ఏమంటున్నావు వివి? ఎస్ చెప్పలేదు, అలాగని నో చెప్పలేదు అని అంది. అదేంటి? ఏమో, ఏమి జరగనట్టు మాట్లాడాడు. ఏదో ఉందైతే. ఏమంటున్నారా? అర్జున్ ఎవరైనా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నావా అని అడిగాడు. లేదురా అంది దిగాలుగా. ముందు ఆ విషయం తెలుసుకో. "మ్మ్." వివి ఉన్నావా? చెప్పు. నమ్మకం ఉంచు, డల్ అవ్వకు, ఒకసారి నవ్వు అన్నాడు. హా రా. నవ్వు అంటుంటే నీకు కనిపించదుగా. వినిపిస్తోందిగా. వినిపించేలా నవ్వడం నాకు రాదు. ఇప్పుడు నేర్చుకో, పర్లేదు. ఇహిహి చాలా. గుడ్. బాయ్ రా. బాయ్ వివి. కాల్ కట్ అయిపోయింది. అర్జున్ ఎవరినైనా ప్రేమిస్తున్నాడా? అయి ఉండదులే అని పాజిటివ్గా ఉండాలి. ఐ లవ్ అర్జున్. అర్జున్ లవ్స్ వివిధ. ఇలా తనకు తానే చెప్పుకొని నిద్రకి ఉపక్రమించింది వివిధ. ఆకుపచ్చ పట్టు పరికిని కొంచెం పైకి పట్టుకుంది ఆమె. ఆమె లేలేత తమలపాకుల్లాంటి పారాని పాదాలు, ఆ పాదాలతో లయబద్ధకంగా కదిలే అందరసరి అతని చూపు తిప్పుకొనివ్వడం లేదు. కొంచెం తల ఎత్తి ఆమెను చూస్తున్నాడు అర్జున్. కనీ కనిపించని ఆమె నడుము, చిట్టి నడుముకు చుట్టుకున్న ముత్యాల వడ్డానం మరింత అందంగా కనిపించింది అతని కళ్ళకి. ఆమె ముఖం చూడాలి అని తల పైకెత్తాడు అర్జున్. తల ఎత్తి చూడగా అర్జున్ మీద లోకగాడు ఉన్నాడు. కల మొత్తం పోయింది. లోకాగా, ఎంత పని చేశావురా? అర్జున్ ముఖం డల్ అయిపోయింది. ఏం చేసింది? అక్కడికి వచ్చింది హేమ. ఏం లేదమ్మా, నిద్ర మొత్తం పోయింది అన్నాడు. నాని, టైం చూసావా? ఈ పాటికి నీ వర్క్స్ అన్నీ అయిపోయి రెడీ అవుతా. ఇవాళ ఇప్పటి వరకు పడుకున్నావు. హెల్త్ బాగానే ఉందా? అర్జున్ నుదుటిన చేతిని పెట్టి చూసింది ఆవిడ. నేను బాగున్నానమ్మా, తెలియదు, బాగా నిద్ర పట్టేసింది అన్నాడు. ఓకే, రెడీ అయి వచ్చేయి, టిఫిన్ చేద్దువు అని అంది. అలాగే మమ్మీ అన్నాడతను. లోకా కమ్ అనగానే హేమ వెంట వెళ్ళింది. ఆవిడ లోకాన్ని తీసుకుని వెళ్ళిపోయింది. రెడీ అయ్యి హాల్లోకి వచ్చాడు అర్జున్. ఈ దెయ్యం ఇంకా రాలేదేంటి అనుకుని, అమ్మా ఆకృతి రాలేదా అని అడిగాడు డైనింగ్ టేబుల్ ముందు కూర్చుంటూ. లేదు నాన్న, నిన్న కూడా రాలేదు. ఏమైంది దానికి? ఇద్దరు గొడవ పడ్డారా అని అడిగింది హేమ. అదేం లేదు, ఐశ్వర్య దగ్గరికి వెళ్ళింది నిన్న అని చెప్పాడు. అదే అయింటుందిలే, మీ ఇద్దరు గొడవాడుకున్నా నా దగ్గరికి వచ్చేది అంది హేమ. ఆలోచనలో పడ్డాడు అర్జున్. లోకగాడెక్కడా? బయట గార్డెన్లో మీ డాడీతో పాటు ఉన్నాడు అని అంది ఆవిడ. అర్జున్ తినేసి ఆకృతి దగ్గరికి బయలుదేరాడు. అత్త, ఆకృతి రెడీనా? అదేంటి నాని, నువ్వు ఇంకా వెళ్ళలేదా? తను వెళ్ళిపోయిందిగా అంది విజయ. లేదత్తా, ఎలా వెళ్ళింది? డ్రైవర్ ఉన్నాడు కదా కారులోనే. ఏమైంది మీ ఇద్దరికి అంది విజయ. ఏమి లేదు, ఫెస్ట్ హడావుడు కదా, నాకు తనకి టైమింగ్ సెట్ అవ్వని వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు. ఓహో సరే, టిఫిన్ చేసావా? హా మావయ్య, ఆయన రాత్రి లేటుగా వచ్చారు, ఇంకా మేల్కొనలేదు. ఓకే అత్త. ఇక్కడి నుంచి కాలేజీకి బయలుదేరాడు అర్జున్. ఆకృతికి ఫోన్ ట్రై చేశాడు, ఆమె లిఫ్ట్ చేయలేదు. అర్జున్కి కోపం వస్తోంది బాగా. కాలేజ్ దగ్గరికి వెళ్ళాడు. చూడరా బాబు, క్లాస్ అంటే ఒక్కరూ టైంకి రారు. ఫెస్ట్ కల్చర్ యాక్టివిటీస్ అనగానే కాలేజ్ మొత్తం నిండిపోయింది అన్నాడు అశ్విన్. అవునరా, బుద్ధిగా చదువుకుందామని ఒక్కడికి లేదు, ఎంజాయ్ చేద్దామంటే అందరూ వస్తారు. వినోద్ కూడా వెంటనే అన్నాడు. రేయ్, కాస్త ఎక్కువైనట్లేదు, మనం కూడా ఆకోవే. అశ్విన్ అనగానే హిహిహి అని గుర్తు చేయకురా. అర్జున్ వైపు చూసి హాయ్ రా అని చెయ్యూపారు. ఆకృతిని చూశారా అని అడిగాడు అర్జున్. ఆకృతి ఇంకా రాలేదుగా, నీతోనే కదా వచ్చేది అయోమయంగా అడిగాడు అశ్విన్. లేదురా, ముందే వచ్చింది. మేము వచ్చినప్పుడే గేట్ ఓపెన్ చేశారు. ఆకృతి వచ్చినట్లేదు. మళ్ళీ కాల్ ట్రై చేశాడు, లిఫ్ట్ చేయలేదు. ఉండరా, ఐశ్వర్యకి చేస్తాను అని అశ్విన్ ఐశ్వర్యకి కాల్ కలిపాడు.
మాట్లాడి అర్జున్ శివాలయంలో ఉన్నారట ఆకృతి కూడా అన్నాడు అశ్విన్. ఓకేరా నేను వెళ్తున్నాను అని బైక్ స్టార్ట్ చేస్తూ అన్నాడు అర్జున్. అర్జున్ మేము వస్తున్నావురా అని వెనక్కి వీళ్ళు బయలుదేరారు వేరే బైక్ మీద. ఆకృతి మీద కొట్టాలన్నంత కోపం వస్తుంది అర్జున్కి. బుద్ధిరే దీనికి, చెప్పి వెళ్ళాలి అని తెలీదు, చెంప పగలగొడితే గాని బుద్ధి రాదు అనుకుని ఆవేశంగా గుడిలోకి బయలుదేరాడు. అర్జున్ గుడి మెట్లు ఎక్కుతూ ముందుకు చూశాడు. ముగ్గురు అమ్మాయిలు గుడి వెనకగా వెళ్తూ ఉన్నారు. ఆకృతిలాగా అనిపించింది వారిలో ఒక అమ్మాయి. అటువైపుకు నడిచాడు. చుట్టూ చూస్తూ ముందుకు నడుస్తున్నాడు అర్జున్. ఒక అమ్మాయి హడావిడిగా వస్తూ అర్జున్ని తగిలింది. అర్జున్ పక్కకు తూలాడు. ఆ అమ్మాయి పడిపోతానన్న భయంతో అర్జున్ని పట్టుకుంది. అర్జున్ పక్కనే ఉన్న గోడకి ఆసరాగా చేసుకుని వాలినట్టు నిలబడ్డాడు. అర్జున్ చేతులు ఆమెను చుట్టుకున్నాయి. 5 క్షణాల తర్వాత తేరుకున్నారు ఇద్దరు. అతని ఎదలో గువ్వలా ఒదిగిపోయి ఉంది ఆమె. తల దించి ఆమెను చూశాడు. అదే క్షణం తల ఎత్తి అతన్ని చూసింది. వివిధ. సార్ మీరా అంది. ఆమెను సరిగ్గా నిలబెట్టి దూరం జరిగాడు. ఆ సమయంలో అతని చేతులు ఆమె నడుము తాకాయి. గట్టిగా కళ్ళు మూసుకుంది వివిధ. వివిధ మళ్ళీ పిలిచాడు. హా అంది పెరుగుతున్న గుండె వేగాన్ని అదుపు చేసుకుంటూ. చూసుకున్నాడు నో రాదా నీకు అని అన్నాడు విసుగ్గా. మూత ముడుచుకొని సార్ నేను కావాలని తగలలేదు, ఆకృతి కనిపించినట్టు అనిపించింది, అందుకే ఇటువైపు వచ్చాను. మిమ్మల్ని తగిలాను. ఆకృతి ఎక్కడా? మీరు వచ్చారంటే తను వచ్చి ఉంటుంది కదా అంది వివిధ. లేదు నేను తనతో రాలేదు, ముందే వచ్చింది, తన కోసమే వెతుకుతున్నాను అన్నాడు అర్జున్. అవునా పదండి కలిసి వెతుకుదాం. ఏంటి? అదే సార్ అదే, ఇద్దరం తన కోసమే కదా, విడివిడిగా ఎందుకు అని అని వివిధ అంటుంటే ముందుకు నడిచాడు అర్జున్. దేవుడా థ్యాంక్ యూ సో మచ్, అర్జున్ మిస్ అవుతానని నువ్వే ఇక్కడికి కనిపించేలా చేసావు కదూ అని పైకి చూస్తూ అనుకుంది వివిధ. వెనక్కి చూసిన అర్జున్కి గాళ్ళను దండం పెట్టుకుంటున్న వివిధని చూస్తూ క్రేజీ అనుకున్నాడు వింతగా. అర్జున్ని గమనించి చేతులు దించి నవ్వి ముందుకు నడిచింది. అర్జున్ నడిచే స్పీడ్కి వేగంగా అతని పక్కన పరిగెడుతున్నట్టుగా నడుస్తోంది వివిధ. వీళ్ళిద్దరూ పక్కపక్కన వస్తుంటే ఒక వృద్ధ జంట జోడి చక్కగా ఉంది అన్నారు. ఆ మాటలు విన్న ఆకృతి కంట్లో నుండి నీటి బొట్లు రాలాయి. కళ్ళు తుడుచుకొని గర్భగుడి వైపుకి వెళ్ళింది ఆకృతి. అదిగోండి సార్, గర్భగుడిలోకి వెళ్తోంది ఆకృతి అని అంది వివిధ. అటు చూసి అర్జున్ అటువైపుకు నడిచాడు. కథ కొనసాగుతోంది. ఇంతకీ అర్జున్ మనసులో ఎవరున్నారు తెలుసుకోవాలి అంటే కథ మొత్తం చూడాల్సిందే. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.